ఆర్టీసీ కార్మికుల సమ్మెతో వనపర్తి ఆర్టీసీ డిపో మూతపడింది. సమ్మె ప్రభావంతో బస్సులు డిపోకే పరిమితమై రాకపోకలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు మార్గాల్లో బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా కోసం తంటాలు పడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుండడంతో సమస్య పరిష్కారంగా ప్రభుత్వం త్వరగా స్పందించాలని ప్రయాణికులు ప్రభుత్వము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి విధానం తిప్పికొట్టడం కోసం సమ్మె చేస్తున్నాం. ఒకవైపు సమ్మె కేవలం అంటారు, ప్రజలకు తప్పుడు సంకేతాలు చేస్తున్నారు. కార్మికులు ఎప్పుడు సమ్మె చేసినా కూడా జీతభత్యాల కోసం అంటున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అందరు ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సమ్మె అనేది కార్మికుడు జన్మ హక్కు. మేము డ్యూటీ చేసినాక సమ్మె చేస్తున్నాం, కానీ మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం. 2.5 సంవత్సరాల కాలయాపన చేస్తున్న ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తున్నాం అంటే, ప్రభుత్వము ఒకవైపు